10 బీజేపీ పాలనలో ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. సూర్యాపేట మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఇక మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్ వంటి పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. వాటి వల్ల ఏమైనా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. లేదు, ఇది నిజమేనా, కరెక్టేనా, ఇది న్యాయమా అన్యాయమా, ఇవన్నీ కూడా చాలా పెద్ద మాటలు చెప్పినారు. ఏమైనా లాభం జరిగిందా, ఎవరికన్నా జరిగిందా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా. మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు. ఇది నిజమేనా, కరెక్టేనా, ఇది న్యాయమా అన్యాయమా? అదే రకంగా బేటీ పడావో బేటీ బచావో, ఏ బేటీ కన్నా పడాయించిండ్రా, ఏ బేటీనన్నా బచాయించిండ్రా? మొత్తం ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలలో. దేశవ్యాప్తంగా వార్తలు చూస్తే కళ్ళలో నీళ్ళొచ్చే పరిస్థితి ఉంది. మహిళల మీద రోజు దాడులే, దళిత మహిళల మీద, పేద మహిళల మీద. అదేవిధంగా మన భారతదేశ రూపాయి విలువ ఎంత ఇయ్యాలా, విలువ ఎంత మన భారతదేశ డాలర్ కరెన్సీ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోయినంత హీన స్థాయికి పడిపోయి 83 రూపాయలకు దిగజారిపోయింది. అంతర్జాతీయంగా ఇది భారతదేశ గౌరవం, ఇది బీజేపీ పరిపాలన ఫలితం.